హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు స్టాక్స్. ఇవాళ వీడియోలో అయితే ఎంతో హెల్దీ అయిన సింపుల్ వేలో స్వీట్ కార్న్ రాగి కుడుము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ వేలో హెల్దీ స్నాక్ ఏదైనా తినాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. దానికైతే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు కొంచెం తగ్గించి రాగి పిండి వేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ అనేది పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కానీ ఎక్కువ వాటర్ని వేసుకోకండి, చేతికి కానీ గిన్నెకి కానీ అస్సలు అంటుకోకూడదు పిండి. ఆ విధంగా చాలా స్మూతీ స్ట్రక్చర్లో వస్తే ఈ కుడుములు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ఇక్కడ చూస్తున్నారు చూడండి వీడియోలో, ఈ విధంగా రావాలి. వచ్చాక దీన్ని కొంచెం అలా పక్కకు పెట్టుకొని మనం దాని లోపలికి స్టఫింగ్ని ఏం వేస్తున్నాం, స్వీట్ కార్న్ కాబట్టి పచ్చిగా ఇలా ఒలుచుకున్న స్వీట్ కార్న్ అయితే బాగా నీట్గా వాష్ చేసుకొని దీంతో పాటు కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం కచ్చా పచ్చిగా దంచుకొని పక్కకు పెట్టుకోండి. దీంట్లో మీకు స్పైసీనెస్ కావాలి అనుకుంటే కొంచెం మిక్స్డ్ కారం ఉంటుంది కదా, అన్నీ కొట్టుకుంటారు చూడండి, ఆ కారం వేసుకోండి. అలా వేసుకున్నాక సాల్ట్ తగ్గితే ఆ స్టఫింగ్లోనే వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఈ విధంగా ముద్ద తీసుకొని మనం కుడుములను ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకొని దాని లోపల ఇక్కడ తీసుకున్నాం కదా స్వీట్ కార్న్, దాన్ని స్టఫింగ్గా పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకోవడమేనండి. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. చాలా హెల్దీ అండ్ క్విక్ స్నాక్స్ రెసిపీ అంటే ఇదే చెప్తాను నేను. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇలా చేసుకున్నవన్నీ అన్నింటినీ ప్రీహీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలో ఈ విధంగా చూపిస్తున్నట్లు ఆవిరి పెట్టుకోవడమేనండి. చాలా సింపుల్గా ఉంది కదా, చూసారా. 20 మినిట్స్ ఇలా కుక్ అయ్యాక పక్కగా తీసుకొని ఒక్కసారి తిని చూడండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చల్లారాక అంత టేస్ట్గా ఉండదు. మీరు డెఫినెట్గా వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా వీడియో? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎలా ఉంది వీడియో కూడా కామెంట్ చేయండి.